నమస్తే వెల్కమ్ టు టీజీ న్యూస్ నేను టంకసాల శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ రెండవ స్నాతకోత్సవానికి ముస్తాబవుతున్న పాలమూరు యూనివర్సిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి ముఖ్య అతిథులుగా విచ్చేయనున్న ప్రముఖులు కొల్లాపూర్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ విస్తృత పర్యటన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన రాష్ట్రంలో ప్రతి పేదవారికి ప్రభుత్వ ఖర్చుతోనే విద్య వైద్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం వనపర్తి జిల్లాలో పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం మొన్న కురుమూర్తి నేడు కొత్తకోటలోని పలు ఆలయాల్లో హుండీలను దోచుకెళ్లిన దుండగులు కులమత భేదాలు లేకుండా అన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలను పేదలకు అందజేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఆయన చేస్తున్న పరిపాలనను చూసి మరో 60 ఏళ్ల పాటు ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలని రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటుందని ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వనపర్తి జిల్లా విపనగండ్ల చిన్నంబావి మండలాల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం మోడల్గా మారనుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేసిన రైతుల కన్నీళ్లు తుడిచే రోజులు వచ్చాయన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులందరినీ గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకువెళ్లాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నేత భావి తెలంగాణ ముద్దుబిడ్డ కేటీఆర్ గారు వనపర్తి రావడం జరుగుతుంది. చెప్పడం జరిగింది కానీ మరి ఏ గ్రామానికి పోకున్నా వాడు బాధపడతామని మరీ ఇబ్బంది పెట్టి తీసుకోవడం జరిగింది. ఈ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకా 20 సంవత్సరాలు అధికారంలోనే ఉంటారు. ఎవరు అక్కడ ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి, ఇతర రాష్ట్రాలు తెలంగాణ చూస్తున్నాయి. తెలంగాణలో ఎట్లా వేసుకుని స్కీమ్ ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది మనం కూడా చేస్తామని. ఏ నాడైనా రైతులు వచ్చిపోతే ఒక్కరు పట్టించుకున్నారా? కేసీఆర్ గారికి వారసుడిగా ఆ నడుములో అడిగేస్తూ ఒక తెలివితేటటువంటి పౌరుషంగా బిడ్డగా కేసీఆర్ గారు కూడా ఉద్యోగంలో కూడా ప్రారంభం తగ్గించి కేసీఆర్ గారు జరిగింది. ఇయ్యాలో కూడా కేసీఆర్ గారు మళ్ళా తెలంగాణ నుంచి తప్పిస్తున్నాడు. ఎక్కడ చిన్న మచ్చ లేకుండా నిరంతరం తెలంగాణ అభివృద్ధి చేయాలని చెప్పి కొన్ని వేల ఇండస్ట్రీలు హైదరాబాద్ తీసుకొచ్చిండు. ఇలా తెలివితేటలతో ఎన్నో పథకాలు ఇలా అమలు చేస్తా ఉన్నారు. ఐటీ రంగాన్ని పతాక స్థాయికి తీసుకుపోయిండు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పూర్తి స్థాయిలో కార్యకర్తలకు అండగా ఉంటాయని చెప్పి ఇలా ఊళ్ళు ఎదుగుతా ఉన్నాడు. రేపు 9 తారీఖు వనపర్తి కూడా రాబోతా ఉన్నాడు. ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. మొన్న 4,000 రూపాయలు ఇచ్చాం. మన బ్యాంకులో ఉంటాయి. మా పేదలు బ్యాంకులో ఫోన్లో మెసేజ్ రాగానే
ఖుషి అయిపోయింది, సంతోషపడ్డారు. ఇలా మరి బ్యాంకులో పైసలు వేసి పెట్టుబడి ఇచ్చి కరెంట్ ఇచ్చి రేపు మాపు హైదరాబాద్ బాంబేలో ఉన్నటువంటి మన బిడ్డలు కాల్ చేసి కొల్లాపూర్కి వచ్చే రోజులు వచ్చినాయి. చాలా మంది వచ్చేది కూడా పూర్తి రాబోతున్నారు కదా. మన ఇంటికి ఏం లేదనుకోకుండా ఇంటికి మీ అమ్మకు పెన్షన్ వచ్చింటది, మీ వాళ్ళకు పెన్షన్ వచ్చింటది, నీ ఆడబిడ్డకో నీ బిడ్డకో కళ్యాణ లక్ష్మి వచ్చింటది, నీ ఇంట్లో కరెంట్ వచ్చింటది, నీ మొబైల్ పని దొరికింటది. రోజు కొల్లాపూర్ని కాపాడుకుంటూ కాపెట్టుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఎవరొచ్చినా ఆపొచ్చిందంటే ఆదుకుంటూ ఇంత అభివృద్ధి చేస్తే మరి దానికి ప్రతిఫలంగా మీరు ఏం చేసిందని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. జోగులాంబ గద్వాల జిల్లాలోని 5వ శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సతీ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు మంత్రి నిరంజన్ రెడ్డి దంపతులకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి బాలబ్రహ్మేశ్వర ఆలయంలో శివుడికి అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అబ్రాం తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఈ మధ్యనే పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి దేవాలయంలో చొరబడి ఆలయంలో హుండీలను దోచుకెళ్లిన ఘటన మరవకముందే ఇప్పుడు అదే తరహాలో కొత్తకోట మండల కేంద్రంలోని పలు ఆలయాల్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించి హుండీలను దోచుకెళ్లారు. పట్టణంలోని కోట్ల ఆంజనేయ స్వామి, సాయిబాబా, వెంకటగిరి దేవాలయాల్లో చొరబడిన దుండగులు ఆలయాల్లోని నగదుతో పాటు పలు విలువైన వస్తువుల్ని ఆభరణాలను దోచుకెళ్లారు. దీంతో విషయం తెలుసుకున్న ఆలయ నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీంతో తనిఖీలు నిర్వహించి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. నిన్న కొత్తకోట గ్రామంలో రాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగలు 3 టెంపుల్లలో దొంగతనం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 3 టెంపుల్స్కి క్లూస్ టీమ్ వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఈ ఎవరైతే దొంగతనాలకు పాల్పడ్డారో వాళ్ళను ఖచ్చితంగా ట్రేస్ చేసి ఈ దొంగతనం బాధితులకు న్యాయం చేస్తామని పోలీసు కొత్తకోట తరఫున తెలియజేస్తున్నాం. ఈ బులెటిన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్. రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, క్రౌన్ గార్డెన్ లైన్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. The Arvind Store, an exclusive menswear. Mavadh fine fabrics, ready-made suitings, shirtings లభించును. Custom tailoring కూడా కలదు. The Arvind Store, opposite Ashok Theatre, Mehboob Nagar. బ్రేక్ అనంతరం బులెటిన్లోకి పునః స్వాగతం. రాష్ట్రంలోని ప్రతి పేదవారికి ప్రభుత్వ ఖర్చుతోనే విద్య, వైద్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, పౌర సరఫరాల శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ముందుగా ఆయన వెల్టూరు గ్రామంలో 1,60,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు. ఇక దాదాపు 50 లక్షల రూపాయల వ్యయంతో వివిధ కుల సంఘాల కమ్యూనిటీ భవనాలకు మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం వెల్టూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సాగునీటి పారుదల, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తూనే మరోవైపు విద్య, వైద్యంపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నదని చెప్పారు. ఈ సందర్భంగా శంకుస్థాపనలు చేసిన ప్రతి భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన కాంట్రాక్టర్లను ఆదేశించారు. జాతీయ రహదారిపై ప్రమాదాల దృష్ట్యా వెల్టూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చాలా అవసరమని, రానున్న కాలంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కృష్ణానీటిని అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. కొన్ని డిమాండ్లు ఉన్నాయి, ఇతర కమ్యూనిటీల వాళ్ళు కూడా కొన్ని డిమాండ్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని కూడా నేను వీలైనంత త్వరగా
మంజూరు చేపిస్తానని చెప్పి మనం చేస్తా ఉన్నా. మీ అందరి మనసులో ఒకటే ఉంది, ఇవన్నీ అయ్యేటివి అయితేనే ఉంటాయి, నువ్వు ఎట్లా చేస్తావు సార్, కానీ అసలు మా ఊరికి నీళ్ళు వచ్చే సంగతి చెప్తలేవు, అన్ని మేము మనసులో ఉంది. అంతే కదా. కానాయపల్లి కాడ నుంచి మన వెల్టూరు చెరువులో వచ్చి పడడానికి, ఆ కానాయపల్లి చెరువు నుంచి వచ్చే కాలువ నుంచి వెల్టూరు చెరువులో వచ్చి పడేటువంటి పని అయితే ఉందో దానికి ఆమోదం కోసం ఫైలు కింది స్థాయి నుంచి 7 ఏడాది కాలం పాటు తిప్పలు పడితే ఇప్పుడు అది ముఖ్యమంత్రి గారి దగ్గరికి చేరింది దస్తం. త్వరలో దానికి అనుమతి వస్తుంది. అనుమతి వచ్చిందంటే ఇదే ఎండాకాలంలోనే దాని పని పూర్తి చేయాలన్న ఉద్దేశంతో నేనున్నా. ఎటు తిరిగి వానాకాలానికి, రేపు వచ్చే వానాకాలానికి కృష్ణానది నీళ్లతోన వెల్టూరు వరి పొలాలలో పంటలు పండుతాయి. పండించే బాధ్యత నాది. 2,500-3 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని నేను ఆ ప్రతిపాదన పెట్టడం జరిగింది. దీనికి తోడు నేను గతంలో కూడా చెప్పిన పైన మన గడ్లకానాపూర్ గుట్టల నడుమ ఒక రిజర్వాయర్ కొత్తది ప్రతిపాదించినాం. నేను వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాలు, ఆహారము, సహకారము ఇన్ని శాఖలు నాతోనున్నా. నేను ఇన్ని శాఖలు రాష్ట్రానికి చేసుకుంటూ వచ్చినా వనపర్తికి మాత్రం సాగునీటి మీదనే ప్రథమ ప్రాధాన్యత ఇస్తాను. రాష్ట్రానికి ఇన్ని శాఖలు ఉన్న మంత్రిని, కానీ వనపర్తికి మాత్రం నీళ్లు తెచ్చే పెద్ద నీరేడు గారిగానే నేను ఉంటా ఎల్లప్పటికీ. జీవితకాలం చచ్చిపోయేదాకా నా బాధ్యత అదే నేను భావిస్తున్నా. మీ అందరి దీవెనలతోన, ఆశీర్వాదంతోన పేదలకు, అన్ని వర్గాల వాళ్లకు చదువు అనేటువంటిది ఒక వరం. ఈ చదువులో కనుక మనం వాళ్ళకు ప్రవేశం కల్పిస్తే, ఉన్నత స్థాయి చదువులు చదువుకుంటే వాళ్ళకు మనం ప్రపంచాన్ని పరిచయం చేసినట్లయితే, ఒకసారి ప్రపంచం పరిచయం అయితే వాళ్లే సముద్రాన్ని ఈదుకుంటారు, వాళ్ళ బతుకు వాళ్లే బతుకుతారన్న ఒక నమ్మకం ఉంది. అందుకోసమే సంక్షేమ రంగంలో గురుకులాలను చాలా పెద్ద ఎత్తున పెట్టి ఈ రోజు గురుకుల విద్యను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి గారు చదువు పేదలకు వరం లాంటిది, దీన్ని వాళ్ళు అందిపుచ్చుకోవాలని చెప్పి ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2014లో స్థాపించబడిన పాలమూరు యూనివర్సిటీ 2వ స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సంసిద్ధం చేశారు యూనివర్సిటీ ఆచార్యులు. ఈ మధ్య కాలంలోనే పాలమూరు యూనివర్సిటీ విద్యాభ్యాసం, మౌలిక సదుపాయాల కల్పన, నూతన భవన నిర్మాణంతో ఎంతో ప్రగతిని సాధించి 2018 నవంబర్లో న్యాక్ బి గ్రేడ్ గుర్తింపు కూడా పొందింది. రెండవసారి నిర్వహించబోయే స్నాతకోత్సవంలో భాగంగా విశ్వవిద్యాలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన మైలురాయిగా మారనుంది. ఈ వేడుక విద్యాలోకానికి ఒక ప్రతిష్ట మరియు ఆనందాన్ని కలిగించే విధంగా విద్యార్థుల ఉన్నత విద్య, ఉత్తీర్ణత పాలమూరు యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి ఒక గొప్ప విజయమని వీసీ రాజారత్నం వెల్లడించారు. బుధవారం రోజున నిర్వహించే పాలమూరు యూనివర్సిటీ 2వ స్నాతకోత్సవాలను యూనివర్సిటీలోని ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో పాటు ఆచార్యులు ఎన్పి త్యాగరాజన్, ప్రముఖులు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, యూనివర్సిటీ అధ్యాపకులు పాల్గొనున్నట్లుగా వీసీ రాజారత్నం తెలిపారు.
పాలమూరు విశ్వవిద్యాలయము రెండవ స్నాతకోత్సవము మార్చి 6వ తేదీన 3 గంటల నుంచి 5 గంటల వరకు మనము మన విశ్వవిద్యాలయ లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి శ్రీయుత గౌరవనీయులు గవర్నర్ గారు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మరియు కులపతి ఈ యొక్క పాలమూరు విశ్వవిద్యాలయానికి ఉన్నవారు సారు ముఖ్యంగా ప్రిసైడ్ ఓవర్ చేయవలసి ఉండే, కానీ అనివార్య కారణాల వల్ల సార్ రావటం లేదు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఆచార్యులు శ్రీ ఎస్.పి. త్యాగరాజన్, పూర్వ ఉపకులపతి మద్రాస్ విశ్వవిద్యాలయం, ఆయన మనకు ఘనత వహించిన ఆచార్యులు. ఆయన డీన్ పరిశోధన శ్రీ రామచంద్ర ఉన్నత విద్య మరియు పరిశోధన సంస్థ చెన్నై వారు స్నాతకోత్సవ ప్రసంగం ఆయన చేస్తారు. ఆయన కూడా గవర్నర్ గారిచే నియమించబడ్డారు. గవర్నర్ గారి మాత్రమే ప్రపోజ్ చేస్తారు మనకు చీఫ్ గెస్ట్ వచ్చేవాళ్ళు కూడా. కాబట్టి ఆయన ఈ స్నాతకోత్సవ ప్రసంగము చేయడం జరుగుతుంది. ప్రారంభమైన ఈ పాలమూరు యూనివర్సిటీలో గతంలో ఇక్కడ విద్యను అభ్యసించిన ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్లకు 60 గోల్డ్ మెడల్స్ను, 7,638 యూజీ మరియు పీజీ అవార్డులను అప్పటి ఆచార్యులు ఏఎన్ రాయ్ బహుకరించగా, ఈసారి జరిగే రెండవ స్నాతకోత్సవంలో దాతల సహకారంతో సమకూర్చబడిన 115 గోల్డ్ మెడల్స్ను, అదేవిధంగా గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా విద్యార్థులకు గ్రాడ్యుయేట్లకు పట్టాలను అందించినట్టుగా యూనివర్సిటీ వీసీ రాజరత్నం తెలిపారు. మొదటి స్నాతకోత్సవం మనకు నవంబర్ 29, 2014లో ఆచార్యులు శ్రీ ఏఎన్ రాయ్ గారు, నాక్ డైరెక్టర్ బెంగళూరు వారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అప్పుడు 7,638 యూజీ పీజీ అవార్డులను మరియు 60 గోల్డ్ మెడల్ను బహుకరించడం జరిగింది ఆ మొదటి స్నాతకోత్సవంలో. రెండవ స్నాతకోత్సవం 10 ఏండ్ల విశ్వవిద్యాలయానికి ప్రత్యేకత, ప్రాముఖ్యత కలిగిన మైలురాయిగా మనమందరము దీన్ని గ్రహించవలసి ఉన్నది. ఈ వేడుకలో విద్యా లోకానికి ఒక ప్రతిష్ట మరియు ఆనందం కలిగే క్షణం అని మనం అందరము గ్రహించాలా. ఎందుకంటే విద్యార్థుల ఉన్నత విద్య ఉత్తీర్ణత పాలమూరు విశ్వవిద్యాలయంకు ఒక గొప్ప విజయం ప్రతిబింబించడానికి దోహదం చేస్తుందన్నమాట. మనం 10 ఏండ్ల తర్వాత ఈ స్నాతకోత్సవాన్ని, రెండవ స్నాతకోత్సవాన్ని చేసుకోవడానికి చిన్నపాటి మనకు రీజన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే అప్కమింగ్ యూనివర్సిటీ, మనము యూనివర్సిటీ సంవత్సరానికి రూపుదిద్దుకోవడం జరిగింది. తర్వాత నేను వచ్చిన తర్వాత మనకు ముఖ్యంగా నాక్ లేదు, నాక్ అక్రిడిటేషన్ లేక, నాక్ అక్రిడిటేషన్ కోసం పోయి నాక్ కోసం మేము దాదాపు ఒక 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మనకు 2017 నుంచి 2018 మధ్యన నాక్ పీర్ టీమ్ కానివ్వండి, లేకపోతే నాక్ అధికారులు మనతో చేసిన లావాదేవీలను అనుగుణంగా మనకు డిసెంబర్ 18, 2018కు మనకు నాక్ గ్రేడ్ రావడం జరిగింది. దానివల్ల ముఖ్యంగా నేను ఈ స్నాతకోత్సవాన్ని కొంచెం పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ మధ్యన మనకు స్టేట్ ఎలక్షన్స్ రావడం ఒకటి జరిగింది. యాక్చువల్గా ఈ స్నాతకోత్సవం నేను జనవరి డిసెంబర్లోనే చేయాలని పూనుకున్నాను. తర్వాత ఈ ఎలక్షన్స్ రావడం వల్ల నేను నవంబర్ నుంచి కరస్పాండ్ చేస్తే ఇప్పుడు ఈ నెలలో మనకు ఈ స్నాతకోత్సవం జరుపుకోవడానికి
అవకాశం కలిగింది. మనకు ఈ స్నాతకోత్సవం ముందు న్యాక్ అక్రిడేషన్ గ్రేడ్ న్యాక్ గ్రేడ్ ఇచ్చారు కాబట్టి మన బి గ్రేడ్తో మనకు గుర్తింపును పొందినాము కాబట్టి న్యాక్లో మనం ఈ ఇష్యూను కూడా హైలైట్ చేసుకోవాలా అనే ఒక ఉద్దేశంతో ఈ కాన్వకేషన్ని తీసుకొచ్చి వెనక జరపడం జరిగింది. అసలు ఏంటంటే మనం ముఖ్యంగా ఈ స్నాతకోత్సవంలో జరిపేది ఏంటంటే రీసెర్చ్ విద్యార్థులు ఎవరైనా పిహెచ్డీలు చేస్తే మనం పిహెచ్డి అవార్డ్స్ చేస్తాం. కానీ మన దగ్గర పిహెచ్డి చేసిన విద్యార్థులు లేరు. నేను వచ్చిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ దాదాపు 26 మంది విద్యార్థులు 5 ఫ్యాకల్టీలో మాత్రమే వాళ్ళు పిహెచ్డీలు చేస్తున్నారు. మొన్న రీసెంట్గానే పార్ట్ 1 రిజల్ట్ ఇచ్చాము. వాళ్ళు పార్ట్ 2 సబ్మిట్ చేసుకోవడానికి దాదాపు వాళ్ళకు ఒక 3 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. వాళ్ళు చేసుకుంటే కానీ మనకు పిహెచ్డి విద్యార్థులు రావు. అందుకని ఇందులో పిహెచ్డి విద్యార్థులు లేరు ప్రస్తుతం. అందుకని పోస్ట్ గ్రాడ్యుయేషను తర్వాత అండర్ గ్రాడ్యుయేషను మన విశ్వవిద్యాలయాల్లో ఎవరైతే పూర్తి చేసుకుంటారో ఆ పిల్లలకు మాత్రమే మనము గోల్డ్ మెడల్స్ తర్వాత వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. తర్వాత కరెక్ట్గా 3 గంటలకు మన కాన్వకేషన్ ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది. 115 విద్యార్థులు వస్తారు. ఆ 115లో దాదాపు నేను అనుకుంటా 81 విద్యార్థులు వాళ్ళు అప్లై చేసుకున్నారు. వాళ్ళు ఈ పట్టాలు తర్వాత వాళ్ళ యొక్క గోల్డ్ మెడల్స్ తీసుకోవడానికి రేపు మన ఉత్సవంలో వాళ్ళు పాలు పంచుకుంటారు. వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు. మన దగ్గర ఉన్న మన మంత్రులు కానివ్వండి, మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మన పాలమూరు జిల్లా ఎర్స్ట్వైల్ జిల్లా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత ఇప్పుడు ఫార్మేషన్ అయిన జిల్లాలో ఉన్న కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, డిఎస్పీలు, తర్వాత మండల్ రెవెన్యూ ఆఫీసర్సు వాళ్ళందరికీ ఆహ్వానం ఇవ్వడం జరిగింది. ఇది ఒక పండగ వాతావరణంగా మనమందరము కలిసికట్టుగా ఒక దాటిపై మంచి డిసిప్లిన్గా జరుపుకుందామనే ఉద్దేశంతో మీ అందరికీ నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రెండవ స్నాతకోత్సవానికి ముస్తాబవుతున్న పాలమూరు యూనివర్సిటీ. అన్ని ఏర్పాట్లు పూర్తి. ముఖ్య అతిథులుగా విచ్చేయనున్న ప్రముఖులు. కొల్లాపూర్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ విస్తృత పర్యటన. పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన.
రాష్ట్రంలో ప్రతి పేదవారికి ప్రభుత్వ ఖర్చుతోనే విద్య వైద్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. వనపర్తి జిల్లాలో పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం. మొన్న కురుమూర్తి, నేడు కొత్తకోటలోని పలు ఆలయాల్లో హుండీలను దోచుకెళ్లిన దుండగులు. ఇవి బులెటిన్లోని వార్తా విశేషాలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి టీజీ న్యూస్. ప్రజల కోసం, ప్రజల వెంట.